ఢిల్లీలో ఎన్డీఏతర పార్టీలు సమావేశమయ్యాయి. సేవ్ ది నేషన్, సేవ్ డెమోక్రసీ పేరుతో ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన మీటింగ్కు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ నేత చంద్రబాబు, ఇక ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే ఎంపీ కనిమొళి, శరద్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్, కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరాటాలు, ఈవీఎం అనుమానాలపై చర్చలు జరిపారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, 4 గంటలకు ఈ సమావేశం అనేది ప్రారంభమైంది. అయితే షెడ్యూల్ కంటే కొంత లేట్ గా సమావేశం అనేది ప్రారంభం కావడంతో ఉమ్మడి ప్రెస్ మీట్ కు మీడియా సమావేశానికి మరికొంత సమయం అనేది కూడా పడుతుంది. సేవ్ ది నేషన్, సేవ్ డెమోక్రసీ పేరుతోటి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదింపడమే లక్ష్యంగా ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలను ఐక్యం చేయడం కోసం ఈ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా అటెండ్ కావడం అనేది కూడా జరిగింది. కానీ ఏదైతే బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారో ముఖ్యమంత్రులు ఒక చంద్రబాబు తప్ప ఎవరు కూడా ఈ సమావేశానికి రాలేదు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అదే పార్టీ నుంచి రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి డెరాక్ ఓబ్రయన్, డిఎంకే నుంచి కనుమొలి, శరద్ పవార్ ఎన్సీపీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అహ్మద్ పటేల్, సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్లు సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే 11, 12 తారీఖుల్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అంటే 11వ తారీఖు నాడు చేస్తున్న దీక్షకి వీళ్ళందరినీ కూడా మద్దతు పలకమని చెప్పేసి కూడా ఆహ్వానించారు. దాంతో పాటుగా 12వ తారీఖున ముఖ్యంగా ఈవీఎంల పనితీరు పైన దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అనుమానాల పైన, అదేవిధంగా ఈ ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ ను జరపాలన్న డిమాండ్ పైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తోటి ఈ బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా మీటింగ్ అవుతున్నాయి. రామ్నాథ్ కోవింద్ కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తున్నాయి. దీనిపైన దేశవ్యాప్తంగా ఏ విధంగా పోరాటాన్ని చేయాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దాంతో పాటుగా రానున్నది జనరల్ ఎలక్షన్స్ కాబట్టి ఈ సాధారణ ఎన్నికల కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ర్యాలీలు చేపట్టాలి, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనే దానిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత జాయింట్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. ఈ జాయింట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ర్యాలీలు చేపట్టనున్నారు, ఎటువంటి కార్యక్రమాలని చేపట్టనున్నారు, ఈవీఎంలకు సంబంధించిన విషయం పైన కూడా ఎటువంటి ఆందోళన చేయనున్నారనే దాని గురించి ఈ సంయుక్త మీడియా సమావేశంలో వివరాలను కూడా అందిస్తారు. యాక్చువల్ గా 5 గంటలకి మీడియా సమావేశం అనేది కూడా జరగాలి. కొద్దిగా షెడ్యూల్ కంటే ఆలస్యంగా మీటింగ్ అనేది ప్రారంభమైంది కాబట్టి సంయుక్త మీడియా సమావేశం కూడా కొంత ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఆ సమావేశంలో దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా వాళ్ళు వెల్లడించనున్నారు. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.